ఈ రోజుల్లో యవనస్తులు ఎంత విచ్చలవిడిగా మోసపోతున్నారంటే మోసపోవడం కామన్ అయిపోతుంది, మోసం చేయడం కూడా కామన్ అయిపోతుంది. కాబట్టి ఈ రోజులో అందాన్ని చూసుకొని చాలా మంది యవనస్తులు ఎలా మారిపోతున్నారండి. అందం ఉంది కదా, బాగానే ఉండాలి నాతో అని అందాన్ని చూసుకొని ఫ్లాట్ అయిపోయే యవనస్తులు ఈ రోజులో చాలా మంది ఉంటున్నారు. అందమైన ఫేస్ ఉండొచ్చు కానీ అందమైన మనసు నువ్వు చూడగలవా? అందమైన ఫేస్ని నువ్వు సెలెక్ట్ చేసుకోగలని అందమైన మనసును, నువ్వు లోపల ఉన్న మనసును నువ్వు అందంగా ఉందో లేదో పరిశీలన నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవు. అందమో మోసకరము, సౌందర్యమో వ్యర్థం అనే మాట మనం చూస్తాము. అందరూ అందంగా ఉన్నప్పటికీ అందరి హృదయాలు మంచిగా ఉండవు. అందరూ అందంగా ఉన్నారని అందరి హృదయాలు అందంగా ఉండవు. ముఖము అందంగా ఉండొచ్చు కానీ మనసు చాలా మందిది మురికిగా ఉంటుంది, మురికి గుడ్డతో ఉంటుంది, మురికి గుడ్డతో సమానంగా ఉంటుంది, మురికి గుంటతో కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి అందం చూసుకొని మనం సెలెక్ట్ చేసేసుకొని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని తన బుద్ధి వల్ల బాధపడేవారు కూడా ఈ రోజులో చాలా మంది ఉన్నారు. తన క్యారెక్టర్ సరిగ్గా లేక ఇబ్బంది పడే యవనస్తులు కూడా చాలా మంది ఉన్నారు. మన మనసులో ఏంటో దేవునికి తెలుసండి. నీ మనసుకి ఎవరు కావాలో, నీ మనసుకు తగిన వ్యక్తి ఎక్కడున్నాడో దేవునికి తెలుసు. మనకు తెలుసా? అందాన్ని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ మనసును చూసి మాత్రం మనం సెలెక్ట్ అనేది మనం చేసుకోలేం. మన మనసుకు సెట్ అయ్యేది, మనకు సెట్ అయ్యేవారు ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. మన మనసు ఎలాంటిదో, మన పక్కవారి యొక్క మనసు ఎలాంటిదో దేవునికి తెలుసు. ఆ యొక్క స్వభావం బట్టి మన దగ్గరకు తీసుకొస్తారు. మనం దానికి ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి, మొరపెట్టాలి దేవునికి. రవ్వా, నా మనసు ఎలాంటిదో నీకు తెలుసయ్యా, నాకు తగిన వ్యక్తిని, అలాగే నా మనసుకు తగిన వ్యక్తిని నువ్వు తీసుకురా క్రమాన్ని. ఎవరికి మొరపెట్టాలంటే దేవునికి మనము మొరపెట్టాలి. అందాన్ని చూసుకొని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు యవన బిడ్డ, మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. ఎక్కడున్నారో మన మనసు సెట్ అయ్యే వ్యక్తి దేవుడే తీసుకొస్తారు కాబట్టి మనం దేవునికి ఏం చేయాలి? ప్రార్థన మనం చేయాలి. మనసును మనం చూడలేం, బుద్ధిని మనం చూడలేం. బుద్ధిని మనం అందాన్ని చూసినంత ఈజీగా, అందాన్ని చూసి సెలెక్ట్ చేసుకున్నంత ఈజీగా మనసును చూసి మనం సెలెక్ట్ చేసుకోలేం. మనసు ఎప్పటికి తెలుస్తుందంటే చాలా డేస్ మాట్లాడిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం తగ్గింపు కలిగి మనం ప్రార్థన చేసుకున్నాం.